వెల్కమ్ టు పల్లవి టీవీ. నేను గౌతమి. ఈరోజు మనం వచ్చేసి పటాన్ చెరువు మండలం రుద్రార గ్రామంలో వెలిసిన గణేశగడ్డ ఆలయంలో ఉన్నాం. ఇక్కడ సిద్ధి వినాయకుడిగా ఈ స్వామివారు పూజలు అందుకుంటున్నారు. ఈ టెంపుల్ విశిష్టత, అసలు ఈ టెంపుల్లో ఎలాంటి ప్రత్యేకంగా పూజలు జరుగుతాయి, సంకటహర చతుర్థి రోజు ఎలాంటి పూజలు జరుగుతాయి, ఈ ఆలయ విశిష్టత, స్థల పురాణం గురించి కూడా ఇక్కడ అర్చక స్వామి వారు ఉన్నారు. వారి మాటల్లో తెలుసుకుందాం. ఇది హైవేకి చాలా నియర్ బై ఉన్నా కానీ ఇక్కడ భక్తులు మన రాష్ట్రంలోనే కాదు పక్క రాష్ట్రం నుంచి కూడా భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకుంటూ ఉన్నారు. ఈ ఆలయ ప్రత్యేకత గురించి, ఈ ఆలయ విశిష్టత గురించి లోపల అర్చక స్వామి వారు ఉన్నారు. వారిని కనుక్కుందాం పదండి. అర్చక స్వాముల వారు మనతో ఉన్నారు. చంద్రశేఖర్ గారిని అడిగి ఆలయ విశిష్టత గురించి, ఇక్కడ గణపతి సింధూరంతోనే ఎందుకు అలంకరించబడతారు, అలాంటి విషయాలన్నీ అర్చక స్వామి వారిని అడుగుదాం. స్వామి నమస్తే అండి, చెప్పండి. ఓం గం గణపతయే నమః. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా. ఈ యొక్క ఆలయము ఉమ్మడి మెదక్ జిల్లా, ఇప్పుడైతే సంగారెడ్డి జిల్లా, రుద్రారం గ్రామం, పటాన్ చెరువు మండల్. అంటే ఇక్కడ ఏరియాను గణేష్ గడ్డ అని అంటారు. అంటే మన స్వయంభువు స్వామి సిద్ధి వినాయక స్వామి స్వయంభువుగా ఒక 250 సంవత్సరాలు, కొంతమంది అంటారు 500 సంవత్సరాలు అంటారు. కానీ పూర్వం వెలిసినటువంటి స్వయంభుగా వెలిసినటువంటి స్వామి నిత్య కళ్యాణం పచ్చతోరణం అన్నట్లుగా భక్తులకు కొంగు బంగారమై వాళ్ళకు ఆశీర్వదిస్తూ ఈరోజు ఈ ఆలయము ఈ స్థాయికి చేరుకున్నదంటే ఆ భక్తుల యొక్క నమ్మకము, అదేవిధంగా ఇక్కడ ఆ స్వామివారు వారికి ఇస్తున్నటువంటి ఆశీర్వాదం. గణేష్ గడ్డ అనే పేరు స్వామివారు వచ్చాక వచ్చిందా, అది పరిగణలోకి అంతకుముందు నుంచి ఇక్కడ గణేష్ గడ్డ అని పిలిచేవారు? అయితే ఇది రుద్రారం కిందికి ఉంటుంది. మన పటాన్ చెరువు మండలంలో రుద్రారం పక్క విలేజ్, ఆ విలేజ్ కిందికి ఈ గణేష్ టెంపుల్ ఉన్నది. అయితే అప్పుడు స్వయంభుగా వెలిసినప్పుడు అప్పుడు పూర్వీకులు గణేష్ గడ్డ అని నామకరణం చేసుకున్నారంట. అలాగే ఆ స్వామి దినదినాభివృద్ధి, అంటే స్వామి పెరుగుతూ ఉంటాడు ఇక్కడ. స్వామి కొంచెం కనిపించడు. అంటే మేము 16-17 సంవత్సరాలు అవుతుంది ఇక్కడికి వచ్చేసి. ఇది ఇంకోటి దేవాదాయ ధర్మాదాయ శాఖ, ఫస్ట్ ఈ ఎండోన్మెంట్ దేవస్థానం కాబట్టి స్వామి పెరుగుతూ ఉంటాడు. అది దృష్టిలో ఉంచుకొని భక్తులు కూడా చూస్తూ ఎంత బాగున్నాడని ఆ నమ్మకంతో, ఆ స్వామి మీద ఉన్నటువంటి ఆ ప్రేమతో వచ్చి ఆ దర్శనం చేసుకొని పోతారు. అలాగే ఇక్కడ నడుస్తున్నటువంటి కార్యక్రమాలకు కూడా భక్తులను చాలా ఆకర్షిస్తుంటాయి. అలా అన్నమాట. స్వామి, ఇక్కడ గణపతి అంటే మనకి మామూలుగా విగ్రహ రూపంలో ఉంటారు, అలంకరణ వెండి బంగారు ఆభరణాలతో చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ మనం లోపల చూసినట్టయితే స్వామివారు సింధూరంతో అలంకరించబడ్డారు. అంటే ప్రత్యేకత ఏంటి స్వామి ఇక్కడ సింధూరంతోనే స్వామివారు ఉండడం? అయితే మనకు దీని గురించి చెప్పాలంటే స్వామివార్లు 8 స్థానాల్లో వెలిసినటువంటి సిద్ధి వినాయకులు. అంటే మనకు తెలిసిన ఇక్కడ మహారాష్ట్రలో ఒక 3 ఉన్నాయి, కర్ణాటకలో 2 ఉన్నాయి, తదుపరి మన తెలంగాణలో ఒకటి రేజింతలని జైరాబాద్ దగ్గర బీదర్ పోతుంటే కనిపిస్తుంది. అక్కడ ఇక్కడ స్వామి స్వయంభుగా వెలిసి పెరుగుతూ ఉంటాడు, కనిపిస్తుంది. అక్కడ ఎక్కువ పెరుగుతూ ఉన్నాడు, కనిపిస్తుంది. మనదేమో అంత అగుపడది, కొంచెం పెరుగుతూ ఉంటాడు. అయితే ఇవన్నీ దక్షిణముఖంగా ఉంటుంది. ఆంజనేయ స్వామి స్వరూపం అంటే దక్షిణముఖంగా స్వామివారు వెలిశాడు. ఆ స్వామికి దక్షిణముగా ఉన్నందున అక్కడ ఆ వైబ్రేషన్స్ అనేవి అలా ఉంటాయి. సింధూరం పెట్టడంతో అందరికీ మంచి ఆశీర్వాదము, అక్కడ ఒక మంచి స్థానం ఉంటుంది. ఆ స్వామివారి ఆశీర్వాదం అక్కడ ఉన్నట్టు అర్చకులకు అనుకోండి, వచ్చినట్టు భక్తులకు అనుకోండి, అందరికీ కూడా బాగా ఆశీర్వాదం దొరుకుతుంది అనేది. అందుకే ఆ సింధూరం పెట్టేసి స్వామిని అలంకరించి ఒకటేసారి మార్నింగ్ అంటే ఎర్లీ మార్నింగ్ సామూహిక అభిషేకాలు మన దగ్గర కూడా
అందరితోనూ చేయిస్తాం. ఎంతమంది వచ్చినా 10 ఫ్యామిలీలు 5 ఫ్యామిలీ ఒక ఫ్యామిలీ అని కాకుండా ఎంతమంది వచ్చినా కానీ సామూహికంగా పంచామృతం అభిషేకించి తదుపరి స్వామివారికి సింధూరం పెట్టి మహామంగళహారతి అది రోజు ఉదయం సామూహికంగా నడుస్తూ ఉంటుంది. ఆ యొక్క ఆశీర్వాదం వాళ్ళకి నిండుగా వస్తుంది కాబట్టి సింధూరంతో అలంకరించి వారికి ఆశీర్వాదం దొరికినందుకు అలాగే కంటిన్యూయేషన్ అయిపోయి ఇప్పుడు మంచి ఆశీర్వాదం దొరుకుతూ ఉంది. గర్భగుడిలోకి వెళ్ళడం అంటూ మామూలుగా మనం మూల విరాట్ని దర్శనం చేసుకునేటప్పుడు గర్భగుడిలోకి ఎలో చేయరు, కానీ ఇక్కడ భక్తులందరినీ ఎలో చేసి అభిషేకాలు లోపల వరకు చేయిస్తారా లేకపోతే? అయితే మన దగ్గర గర్భాలయంలో ఎక్కడైనా అంటే మన ఆలయం అని మీరు మంచి క్వశ్చన్ అడిగారు నన్ను. మన ఆలయమే కాదండి, ప్రపంచంలో ఉన్నటువంటి అంటే మన ఓన్లీ భారతదేశం మా తెలంగాణ లేకపోతే ఆంధ్రప్రదేశ్ ఇవన్నీ మనయే కాబట్టి మన దగ్గరనే కాదు, ప్రపంచములో ఉన్నటువంటి గర్భాలయమును మనము దూరం నుంచే స్పర్శించుకోవాలి. ఎప్పుడే కానీ స్వామిని మన చేతి ఆనించి ముట్టుకోదు. ఎందుకంటే దానికి ఒక నిష్ఠ ఉంటుంది, ఒక అర్చకుడు ఉంటాడు, ఆ నిబంధనలు ఉంటాయి అతనికి. ఎలా చెయ్యాలి, ఎలా నిష్ఠ ఉండాలి, నేను అభిషేకం చేయడానికి నేనేమి చేసుకొని ఉండాలి అని ఒక నిష్ఠ ఉంటుంది. ఆ నిష్ఠ రూపంలో చేస్తాడు కాబట్టి ఆ స్వామికి పరవశించిపోతాడు. ఆశీర్వాదం అక్కడ చేసినటువంటి అర్చకునికే కాదు, అక్కడ అర్చకుడు చేసినటువంటి ఆ స్థానంలో వచ్చిన భక్తులందరికీ ఆశీర్వాదం దొరుకుతున్నది. కాబట్టి అక్కడ ఆ వైబ్రేషన్ కానీ ఆ స్థానం కానీ మంచి పరవశించిపోయి ఉండి మంచి ఆశీర్వాదం దొరికే విధంగా ఉంటుంది. అందుకే గర్భాలయం ప్రవేశము ఎక్కడైనా ఉండొద్దనే కోరుకుంటాను. దూరం స్పర్శించుకుంటే అందరికీ బాగుంటుంది. మనం ఎలా ఉంటామో తెలియదు కదండి. వచ్చేవాళ్ళు కాళ్ళు కడుక్కొని వస్తారు, చేతులు కూడా కడగరు, బయటికి వెళ్ళి వస్తారు, అక్కడెక్కడ ముట్టుకొని ఫోన్లు మాట్లాడుతుంటూ వస్తారు. ఎవరిని మనం అనలేకపోతాం, అందరూ భక్తులే, వారే ఇక వస్తూ ఉంటారు వెళ్తూ ఉంటారు కాబట్టి అది నడుస్తూ ఉంది. కాబట్టి ఏ ఆలయంకి వెళ్ళినా కానీ కామన్గా కాళ్ళు చేతులు కడుక్కొని ఒక నిష్ఠతో వెళ్ళినటువంటి ఉంటే మనకు బాగుంటుంది. అక్కడ పరిసరాల ఆశీర్వాదం దొరుకుతుంది, అక్కడ కూర్చున్న సంతోషంగా ఉంటుంది, వాళ్ళ ఫ్యామిలీతో వెళ్ళినా సంతోషంగా ఉంటుంది. అది ఎప్పుడే కానీ మన గర్భాలయం వెళ్ళాము, స్వామిని దర్శించుకున్నాము అనే ఫీలింగ్ ఎక్కడ రానియద్దు. ఆయన దగ్గరికి వెళ్ళినామంటే ఆయన దగ్గరికి వెళ్ళినాం అంతే, కళ్ళు చూస్తూ ఉన్నాయి ఆయనని. ఒక చిన్న విషయం చెప్తాను మీకు దీని విషయంలో. ఒక స్టేజ్ మీద తల్లిదండ్రి కూర్చున్నప్పుడు ఓ కొడుకు ఆ తల్లిదండ్రికి ఒక గిఫ్ట్ అనుకోండి, ఒక గవర్నమెంట్ రూపంలో ఏదో వస్తున్నప్పుడు తన కొడుకును తల్లిదండ్రి చూస్తూ ఉంటారంట. నా కొడుకు ఇంకా రాకపోయి నేను తీసుకుంటున్నానని. కానీ ఆ కొడుకు వచ్చేసి పక్కకు లక్షల మంది 1000 మంది ఉన్నా ఈ 2 కళ్ళు తల్లిదండ్రి కొడుకు మీద ఉంటాయి. కొడుకుది ఎక్కడ ఉంటుందండి? ఆ తల్లిదండ్రి మా అమ్మ నాన్న ఏం చేస్తున్నారు, ఎలా తీసుకుంటున్నారు అన్నింటి అంత దూరం నుంచి అయినా పరుగులు ఇడుతూ ఉంటుంది. అంటే స్పర్శ అనేదానికి స్వామివారి ఆశీర్వాదానికి దగ్గర అనుసంధానంగా ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా ఆయన కళ్ళతోని చూస్తూ సేవిస్తే చాలు, అక్కడ మంచి ఆశీర్వాదం దొరుకుతుంది. చాలా మంది బాధపడుతూ ఉంటారు, అయ్యో నా చేతులతో స్వామివారికి అభిషేకం చేయలేకపోతున్నానే అని. అదే భక్తుల రూపంలో అర్చక స్వామి చేస్తే భక్తులు చేసినట్టే అనేసి మనం చాలా మంది చెప్తుంటే విన్నాం. స్వామి ఇంకొకటి చెప్పండి, ఇక్కడ మన దేవస్థానంలో మంగళవారం ఆదివారం ప్రదక్షిణలు స్పెషల్ ఏంటి? మనం గణపతికి మామూలుగా బుధవారం రోజు ప్రదక్షిణలు చేయడము, బుధవారం రోజే ప్రత్యేకించి గణపతిని పూజ చేస్తాము, కానీ ఇక్కడ మంగళవారం ఆదివారం చేయడానికి ప్రత్యేకత ఏంటి? అయితే మంగళవారం అనే దానికి మన దగ్గర ప్రత్యేకత ఉందండి. ఎందుకంటే సిద్ధి వినాయక స్వామి మీరు ఎక్కడ చూసినా ఈస్ట్ ఫేస్లో ఉంటాడు గణపతి. అంటే ఈస్ట్ ఫేస్లో బుధవారం అనేది కామన్గా మనము శాస్త్రాల్లో చదువుకున్నాము, అప్పటి నుంచి గిట్ట వస్తూ ఉంది. కానీ ఇక్కడ చెప్పాను ఇంతకుముందు ఇక్కడ వెలిసినటువంటి స్థానాలు అందులో ఇవన్నీ సౌదుముఖంగా వెలిసాయి కాబట్టి ఆంజనేయ స్వరము అంటే మంగళవారము అంటే మన కోరికలు సిద్ధింప చేయడానికి వెలిసినటువంటి స్వామి సిద్ధి వినాయక స్వామి. ఇక్కడ ఒక పేరు గిట్ ఉంది, సిద్ధి వినాయక స్వామి. సిద్ధి వినాయక స్వామి ఈ దక్షిణముఖంగానే ఉంటాడు కాబట్టి ఆయనకు దక్షిణముఖంగానే చాలామంది ఆంజనేయ స్వామి భక్తులు అది దక్షిణముఖంగా స్వామి ఉన్నాడు అని వాళ్ళకు ఒక నమ్మకం అనేది ఏర్పడి అది స్టార్టింగ్లో మేము కొత్తగా వచ్చినప్పుడు కూడా మంగళవారమే ఎక్కువ వచ్చేవాళ్ళు. ఆ తర్వాత వెళ్ళిపోయింది మా దగ్గర గిట. ఇప్పుడు కామన్గా డైలీ వస్తూ ఉన్నారు, డైలీ ఆ స్వామిని దర్శించుకుంటున్నారు. నిత్య కళ్యాణం పశ్చాత్తోరణం అన్నట్లు బాగా అభివృద్ధి చెందుతూ ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాము. ఆయన ఆశీర్వాదం నిండుగా అందరిపైన ఉన్నది ఇక్కడ. స్వామి మామూలుగా మనం ఏదైనా కోరిక కోరుకొని 11 ప్రదక్షిణలు చేసి ఏదైనా కోరిక తీరిన తర్వాత 108 ప్రదక్షిణలు చేస్తామంటాం, కానీ ఈ ఆలయంలో ప్రత్యేకంగా 11 వారాలు 108 ప్రదక్షిణలు చేయడం ఏంటి? ఎలా అసలు దీనికి ఎలా ఈ ప్రత్యేకత వచ్చింది? మీరు గిట వినే ఉంటారు, వినాయక చవితి రోజు గణపతి కుమారస్వామికి ఇద్దరు నేను గొప్ప అంటే మీకు తెలిసిన విషయం, అందరు తెలిసిన విషయం ఇది, మళ్ళీ ఒకసారి విన్నవిస్తున్నాను. అయితే ఆ రోజు మళ్ళీ కుమారస్వామికి నిమలి వాహనము నేనే గొప్ప అని చెప్పేస్తే అప్పుడు ఉన్నటువంటి నారులలో అంటే నదులలో ఎవరు మునిగి
ఎవరైతే శుద్ధి అయ్యేసి నా దగ్గరికి వస్తారో వాళ్ళు గొప్ప అని పరమశివుడు వాళ్ళకు ఒక అగ్ని పరీక్ష పెడతాడు. కానీ కుమారస్వామి నెమలి వాహనం కాబట్టి ఫాస్ట్గా వెళ్ళిపోతూ ఉంటాడు. కానీ నా బుజ్జ గణపయ్యే కదా, ఎలుక వాహనం వెళ్ళలేడు కాబట్టి అప్పుడు ఏం చేస్తాడు, ఏం చేయాలని ఆయన బుద్ధితో ఉపయోగిస్తాడు. అందుకే సిద్ధి బుద్ధి ఆయనకు ఉన్నటువంటి స్థానము. బుద్ధితో ఉపయోగించి ముల్లోకాలకు అధిపతులు ఎవరు? తల్లిదండ్రులు. అంటే ప్రతి మానవునికి కూడా భగవంతుని కంటే ముందు కనిపించే వాళ్ళే తల్లిదండ్రులు. అందులోనే భగవంతుడు, గురువు అన్నీ అందులోనే ఇమిడి ఉన్నాయి. కాబట్టి తల్లిదండ్రి నాకు అన్నీ అంటానని అప్పుడు 3 చుట్లు ముల్లోకాలు తిరిగి వచ్చినట్టు ఆయన స్మరించుకుంటూ 3 చుట్లు తిరుగుతాడు. తిరిగేటప్పుడు ఒకటి ఆలోచిస్తాడు, మళ్ళీ నదిలో మునగాలి. నదికి ఎవరు అనుసంధానము? నారాయణుడు. మళ్ళీ నారాయణ మంత్రం చెప్పిస్తే నదిలో మునిగినట్టే కదా. ఆ కుమారస్వామి నదిలో మునిగి లేచేటల్లకల్ని ఆయన నారాయణ మంత్రం చెప్పిస్తున్నాడు కాబట్టి ఆయనకు ముందు ఈయన కనిపిస్తున్నాడు. అంటే ఆ బుద్ధితోని ఆలోచించి 3 ప్రదక్షిణలు చేసి ఆయన మొదటి పూజ అందుకున్నాడు. కాబట్టి దానిలో భాగంగానే మన గణపతికి కూడా అష్టోత్తరం అంటే 108 నామాలు ఎవరికి పలకరావు కాబట్టి ఆయనకు మూలమంత్రం ఉన్నది. ఓం గం గణపతయే నమః. కొంతమంది ఓం గం గణాధిపతయే నమః అంటారు. ఏది వలికినా ఆయన ఆయన మూలమంత్రమే. కాబట్టి ఈ మంత్రాన్ని ఉచ్చరిస్తూ అంటే ఈరోజు ఆ రోజు అని కాకుండా ఎప్పుడైనా సరే వాళ్ళకు వీలుని బట్టి, అందరికి ఒక వీలు ఉండదు కాబట్టి ఎప్పుడు వచ్చినా స్వామివారు అక్కడనే ఉంటాడు, మంచి ఆశీర్వాదం ఇస్తాడు. 108 ప్రదక్షిణలు ఆ నామముతోని 108 ప్రదక్షిణలు ఆయనకు చేసి ఈ ముడుపు అంటే కళ్యాణం గురించి కానండి, లేదా సంతానం గురించి, లేదా ఉద్యోగం గురించి, ఈ 3ంటికి ఒక ముడుపు కార్యక్రమం అని మన గుడిలో మేము వచ్చిన తర్వాత పెట్టడం జరిగింది. ఆ తర్వాత అక్కడ చెట్లు ఉన్నాయండి, పంచపల్లవాల అంటారు, 5 రకాల చెట్లు పెట్టడం జరిగింది. వీళ్ళు ఆ ముడుపు సామాగ్రి తీసుకొని స్వామివారికి అర్చన చేసుకొని ఆ ముడుపు పట్టుకొని 108 నామాలు కాకుండా మూలమంత్రాన్ని చెప్పిస్తూ 108 ప్రదక్షిణలు చేసుకుంటారు. చేసుకున్న తర్వాత ఆ ముడుపును అక్కడ చెట్టు దగ్గర కట్టి వెళ్తారు. అయితే ఆ రోజు ఫాస్టింగ్ ఉంటారు. ఆ చేసిన రోజు ఏ రోజు అయితే ఫాస్టింగ్ ఉంటారు. అయితే ఆ రోజు మొదలుకొని ఏ వారం అయితే ఇక్కడ వచ్చి ముడుపు కట్టుకున్నారో అలా 11 వారాలు, అది మంగళవారం అనుకోండి, మండే అనుకోండి, బుధవారం అనుకోండి, శుక్రవారం, ఏ రోజైనా సరే వారాలు సంబంధం లేకుండా ఆయన కట్టేసి ఆ ప్రదక్షిణలు చేసుకుంటే 11 వారాల లోపు ఆ యొక్క కార్యక్రమం జయప్రదం అవుతుందని ఆ భక్తుల నమ్మకం. అలాగే గుడికి వస్తూ ఉన్నారు. అయితే ఈ తదుపరి 11 వారాలు అయిపోయింది, వాళ్ళ కోరిక నెరవేరింది. ఏం చేయాలి ఇప్పుడు అంటే మన దగ్గర ఒకటి దానికి విశిష్టమైన కార్యక్రమం పెట్టాము. అన్ని దానాలలోకెల్లా మొదటి దానము అన్నదానం. అంటే ప్రతి మీరు టెంపుల్కి పోయి చూస్తారు, ఒక టోకెన్ ఉంటుంది. ఆ టోకెన్ తీసుకున్న వాళ్ళకి ఆ అన్నపూర్ణమాత ఆశీర్వాదం దొరుకుతుంది. మన దగ్గర అలా కాదండి. ఈ వాళ్ళు ఎవరైతే 11 వారాలు ఈ కార్యక్రమం అయిపోతుందో తదుపరి వాళ్ళ పని అయిపోయిన తర్వాత అన్నదానంలో అభిషేకంలో పాల్గొంటారు. అంటే ఉదయాన్నే అభిషేకంలో పాల్గొని తదుపరి అన్న సంతర్పణ కార్యక్రమంలో పాల్గొంటారు. అంటే తోచిన 1116 మొదలుకొని 1,1116 వరకు వాళ్ళు చెల్లిస్తూ ఉన్నారు. మా దగ్గర లిమిట్ లేదు, ఇంత ఇవ్వాలి దానికి ఇంతనే ఉండాలని లేదు. వాళ్ళు వచ్చేవాళ్ళు వాళ్ళ రిలేషన్స్ అంటే వాళ్ళ వీళ్ళతో తీసుకొచ్చేసి వాళ్ళకిట భోజనం తినిపిస్తున్నారు. కాబట్టి గణపతి ప్రసాదంకు వాళ్ళు మంచి స్వామివారి ఆశీర్వాదం అనుకొని అన్న సంతానంలో పాల్గొని మంచి కార్యక్రమం చేయడం చేస్తున్నారు. స్వామి, సంకటహార చతుర్థి రోజు స్వామివారికి మనం ప్రత్యేకించే అభిషేకాలు కానీ, స్వామివారికి నైట్లో కూడా స్వామి వ్రత కల్పన కూడా జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఎలాంటి పూజలు జరుగుతాయి? ఇక్కడ సంకటహార చతుర్థి అప్పుడు మనం అబ్జర్వ్ చేస్తుంటే స్వామి పెరుగుతూ ఉంటాడు ఎవ్రీ మంత్ అంటారు, దాని గురించి చెప్పండి. అయితే మామూలుగా ఇప్పుడు ఈ మంత్ రేపు 14 వచ్చే 14 తారీఖు మండే ఉన్నది. మార్నింగ్ సామూహికాలుగా అందరితో అభిషేకం చేపిస్తాము. అభిషేకం అంటే తెచ్చినటువంటి వాళ్ళ సామాగ్రిని మేమే తీసుకొని ఆ యొక్క వాళ్ళ గోత్రనామాలు చెప్పేసి అందరిని కూర్చొని పెట్టి ఆ మూలమంత్రాన్ని చెప్పిస్తూ కూర్చోమంటాము. ఆ తదుపరి ఇక్కడ అభిషేకం మూల విరాట్కి అయిపోతుంది. ఎప్పుడైనా ఉదయం జరిగేది మూల విరాట్ ప్రదోషం. ఆ తదుపరి కార్యక్రమాలు కామన్గా వాళ్ళకు వచ్చినటువంటి వాళ్ళకు అర్చనలు కానివ్వండి, డోనర్స్ ఉంటారు. ఇప్పుడు చెప్పాను అన్నదానంలో కట్టినట్టు వాళ్ళ అన్నదానంలో పాల్గొనడానికి టైం దొరకక వచ్చినటువంటి స్లిప్ చూపించి వాళ్ళకి ఆశీర్వాదం ఇచ్చి తోలిస్తాము. అట్లా వాళ్ళందరూ వెళ్తూ ఉంటారు. ఆ రోజు కూడా పొద్దున వచ్చేసి కొంతమంది రాత్రి వరకు ఇక్కడే ఉండే వాళ్ళు ఉన్నారు. ఆ రోజు ఇక్కడనే గడుపుదాం స్వామి దగ్గర అన్నిటికీ. ఇక రెండోది ఏంటి, గరికెతోని పూజ చేస్తారు. దూర్వా అంటాం దాన్ని. అంటే స్వామివారికి ఇష్టమైనది తెల్ల జిల్లేడు పూలు అంటాము. ఆ స్వామివారికి చాలా ఇష్టమైనవి అవి. చాలామంది ఉపవాసం ఉంటారు కాబట్టి ఇక్కడ వచ్చేసి 108 ప్రదక్షిణలు చేసుకొని ఉపవాస దీక్ష చేసి సాయంత్రం అంటే మధ్యాహ్నం వరకు కామన్గా సామూహికంగా అందరితో నడుస్తాయి భక్తులందరితో. కానీ ఈ ఉపవాసం ఉన్నటువంటి వాళ్ళు మాత్రము సాయంకాలం ప్రదోషకాల పూజ, సంకష్ట పూజ అంటారు ప్రదోషకాలంలో. అంటే చంద్రుడు ఉదయించే సమయానికి ఎప్పుడైతే చవితి ఉంటుందో అది సంకష్ట అని మనం అనుకుంటాము.
చంద్రుడు ఉదయించే సమయానికి లేకపోతే సంకష్ట కాదు. దానికి మీనింగ్ ఉందండి. ఎందుకు? చంద్రుడు ఉదయించేసరికి మన పూజ కార్యక్రమం ముగించుకొని హారతి ఇచ్చినప్పుడు బయటకు పోయి చూడాలి. మనం చూస్తేనే ఆశీర్వాదం దొరుకుతుంది. కాబట్టి ఆ చంద్రబింబాన్ని ఎప్పుడైతే మనము వాళ్ళ ఆశీర్వాదం తీసుకున్నామో అది ఆ సంకష్ట అని వచ్చింది దానికి. కాబట్టి ఈ సంకష్ట రోజు మనము యథావిధిగా పూజ కార్యక్రమం కలుషం పెట్టేస్తాము. మా దగ్గర 200 రూపాయల టికెట్ ఉంది. ఇక్కడ అన్ని వాళ్ళకు మేమే సమకూరుస్తాం సామాగ్రి. మా దేవస్థానం నుంచి టికెట్ తీసుకొని దేవస్థానం నుంచే సమకూరుస్తాం. చేసి హ్యాపీగా పూజ చేసుకొని అన్నదానం ఉంటుంది ఆ రోజు మన దగ్గర. అంటే డైలీ మధ్యాహ్న కాలం ఎంతమంది వచ్చినా పెడతాము. దానికి లోటు లేకుండా నడుస్తుంది ఇక్కడ. కానీ సంకష్ట రోజు రాత్రికి మ్యాక్సిమం ఒక 600-700 నుంచి 1000 మంది భక్తుల వరకు వచ్చేస్తారు ఇక్కడ. రాత్రి 10-10:30 అయితే వెళ్ళేసరికి హైవేకి దగ్గర ఉంది కాబట్టి ఆ స్వామివారి ఆశీర్వాదము అలా చేసుకొని భోజనం చేసుకొని ఆ స్వామివారికి ఉపవాస దీక్ష ఇక్కడ తరలింపు చేసుకొని ఇంటికి వెళ్ళి ఆ మంచి ఆశీర్వాదంతో వస్తూ ఉన్నారు, వెళ్తూ ఉన్నారు. ఇది సంకష్ట రోజు ఆ వ్రతం ఉంటుంది ఇక్కడ. అంటే సాయంకాలం అభిషేకం అక్కడ మూల విరాట్ కాకుండా ఉత్సవమూర్తిని పెట్టేసి యాగశాలలో పెట్టేసేసి అందరిని అక్కడ కూర్చోబెట్టి వాళ్ళతో సంకల్పం చెప్పించేసి గోత్రనామాలతో పూజ చేపించి వాళ్ళతోని ప్రతి సంకష్టకు ఒక్కొక్క పదార్థంతో ఒక నెల పాలు క్షీరం అంటాం, ఒక నెల దది అంటే పెరుగుతోని, ఓతోని ఆజ్యం అంటే నెయ్యితోని, ఇలా 5 రకాల పంచామృత 5 లేవో పళ్ళు దాంతో ఫ్రూట్స్తోని అలా అభిషేకాలు పెట్టేసి వారంని బట్టి ఏ వారం అయితే వస్తుందో ఆయనకి ఇష్టమైంది ఏందనేది దాన్ని బట్టి మేము ముందు అయినప్పుడే అలోన్ చేస్తాం. తర్వాత నెక్స్ట్ వాళ్ళు తెచ్చుకుంటారు, భక్తులే తెచ్చుకుంటారు సామాగ్రి అభిషేకం సంబంధించి. అలా మంచి చేసి మంచి ఆశీర్వాదం తీసుకుంటున్నారు ఈ సంకష్ట రోజు మాత్రం. స్వామి 11 వారాలు మనం నిష్టగా చేస్తూ ఉంటాం. కానీ అందరికీ కొంతమందికి ఆడపిల్లలకి వీలు పడదు. అలాంటి వాళ్ళకి గ్యాప్ వచ్చినప్పుడు ఎలాంటి పాటించాలి? అలాంటి మళ్ళీ లేనిపోని టెన్షన్స్ మళ్ళీ ఏమైనా దోషం ఉంటుందా ఏంటి అసలు? అంటే ఒక స్థానం ఉందండి. మీరు అమ్మలు చెల్లెళ్ళు అక్కలు గిట్ట ఆలోచించుకోవాలి. మనలో మనసులో ఉన్న ఒక కోరిక ఏదైతే ఉంటుందో ఆ క్వశ్చన్ అనేది ఎప్పుడు మిగిలిపోకూడదు అక్కడ. దాన్ని ఎవరికి పెద్దలు అంటారు, డాక్టర్ దగ్గర కానీ అమ్మ నాన్న దగ్గర కానీ భగవంతుని దగ్గర కానీ మనసు విప్పి చెప్పుకోవాలని అంటారు. ఇక భగవంతుని స్వరూపాలు ఆయనకే వినియోగించుకుంటున్నారు. కాబట్టి దీనికి ఒక మార్గం ఉందండి. సామాన్యంగా మన దగ్గరికి వచ్చినటువంటి అమ్మలకు కానివ్వండి, అక్కల చెల్లెలకు కానివ్వండి, వచ్చినప్పుడు మాత్రము రారు. సామాన్యంగా అందరికీ మాత్రము దగ్గరుంటే స్వామివారి ఇంట ముందు చేసేస్తాడు. ఇది చాలామంది మాకు వచ్చి చెప్తా ఉంటారు. మళ్ళీ మేము ఈ వచ్చే వారం మేము కట్ అయిపోయి రాకపోవడం అనుకున్నాం, కానీ పంతులు గారు మమ్మల్ని రప్పించుకున్నాడు, మాకు పని అయిపోయింది అని వాళ్ళు మళ్ళీ మాకు చెప్తా ఉంటారు. అలా మళ్ళీ ఎందుకు ఆ స్వామివారి ఆశీర్వాదం అలా దొరుకుతున్నాడు అనేది ఇప్పటికి కూడా మాకిట అంతు చిక్కింది అనుకోండి. అది ఎందుకంటే ఇది భగవంతుడు పెట్టినటువంటి స్థానము లేడీస్ కాబట్టి స్వామివారు మాత్రం అలా పిలుచుకొని చేసిన చాలా మందికి ఉన్నారు. 1, 2, 10 మంది 100 మంది కాదు, చాలా మందికి అంటా ఉంటారు. కానీ ఒకవేళ వచ్చినట్లయినా ఆ ఒక్క వీక్లు ఇడిచిపెట్టి మళ్ళీ నెక్స్ట్ వీక్ నుండి కంటిన్యూషన్ చేసుకోవచ్చు. అక్కడ ఏమీ తప్పులేదు. అది భగవంతుని స్వరూపం, అది ఆయన పెట్టినటువంటిది కదా, మనము డిలే చేసి కాదు కదా అది. కాబట్టి అందులో అసలు అనుమానమే అవసరం లేదు. స్వామి, మీ మాటల్లో ఇక్కడ ఈ ఆలయంలో ఎంతో ప్రత్యేకత ఉంది. మీ నుంచి మేము చాలా తెలుసుకుంటున్నాం. స్వామి, మిమ్మల్ని ఇంకా ఎక్కువ ఇబ్బంది పెట్టాను. నాకు ఇంకా ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే, ఇక్కడ భక్తులు ఇంతమంది వచ్చి ప్రదక్షిణ చేసిన మీకు వచ్చి వాళ్ళ బాధలు కానీ ఇలా కష్టాలు తొలగిపోయినాయి అని చెప్పుకునే ఏమైనా ఉన్నాయా? మీరు చాలా ఉంటాయండి. ఇప్పుడు భగవంతునికి భక్తునికి అనుసంధానమైన వాడు అర్చకుడు. భగవంతుడు మాట్లాడాడు, చూస్తూ ఉంటాము, ఆయన చూస్తూ ఉన్నాడు. కానీ మాట్లాడేవాడు అక్కడ అర్చకుడు. కాబట్టి వాళ్ళు ఫస్ట్ బాధ ఎవరికి చెప్పుకుంటారో అర్చకునికి చెప్పుకుంటారు. నేను అన్నాను అప్పుడే, తల్లి తండ్రి తర్వాత గురువు అర్చకుడు అన్నీ అందులోనే ఉంటాయి. కాబట్టి అక్కడ వచ్చి ఆ బాధలు చెప్పుకుంటారు. నాకు ఇగో ఉద్యోగం రాలేదు పంతులు గారు, ఏం చేయాలి? ఇగో సంతానం కాలేదు, ఏం చేయాలి? పెళ్ళి అయితే లేదు, ఏం చేయాలి? అంటే మనము పుట్టినప్పుడు కూడా కొంతమందికి కొన్ని దోషాలు ఉంటాయి. వాటిని పరిహారానికి ఎంతోమంది గుళ్ళకి తిరుగుతూ ఉంటారు, అక్కడ ఇక్కడ రకరకాలుగా పోతూ ఉంటారు. ఎక్కడ తిరిగినా తప్పు లేదు వాళ్ళకు. ఒకటి మనస్సులో ఒక సంకల్పం వచ్చి నేను గణపతికి చేసుకున్నాను, నాకు ఇది అవుతుంది అని ఒక నమ్మకం వచ్చినప్పుడు ఖచ్చితంగా నెరవేరుతుంది. ఎవరిని అడిగే అవసరం లేకుండా చెప్తాను, ఖచ్చితంగా నెరవేరుతుంది. కాబట్టి ఇందులో వచ్చినటువంటి వాళ్ళకు కూడా ఏం లేదండి, అవన్నీ భగవంతుడు చూసుకుంటాడు, మీరు ప్రదక్షిణ చేసుకొని పొమ్మండి అని మేము వారికి చెప్పి ఆ ప్రదక్షిణలు చేపించి తోలిస్తాం. కాబట్టి అలాగే ముందుకు వెళ్తూ ఉన్నారు, అలాగే చేసుకుంటూ ఉన్నారు. మన ఆలయంలో కూడా నిత్యము ఉదయాన్నే అభిషేకాలే కాకుండా గణపతి హోమాలు, రుద్రహోమము సామూహికంగా ఉంటాయి ఇవన్నీ. అలాగే సత్యనారాయణ వ్రతాలు మన ఆలయంలో ఎప్పటికీ నడుస్తూ ఉంటాయి. వీటి సామూహికంగానే ఉంటాయి. దానికి టికెట్ ఉంటుంది, సామాన్లు ఇచ్చి అక్కడ పెట్టామా ఎండోన్మెంట్ తరఫున చేస్తూ ఉంటారు.
అలాగే ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తూ ఉన్నారు ఇంతమంది రోజు, అంటే నిన్న మంగళవారం అంటే ఇంకా చాలా ఉండ్రి, మొన్న ఏకాదశి ఉన్నది, అసలు ఈ ప్లేస్ సరిపోలేదు మా దగ్గరకి. ఇప్పుడు ఇవన్నీ కన్స్ట్రక్షన్స్ నడుస్తున్నాయి. మా ఎమ్మెల్యే గారి అనుసంధానంలో మా రుద్రారం గ్రామస్తులు గారు కానివ్వండి, మా కార్యనిర్వహణాధికారి, మా అర్చక బృందము ప్లస్ మా సిబ్బంది అందరి కలయికతోని ఈ గుడి ఈరోజు ఇంత డెవలపింగ్ జరిగింది. దీనికి భక్తుల కలయిక ఫస్ట్. ఎందుకంటే ఎక్కడెక్కడనో 10 రూపాయలు పెట్టాలని ఆలోచించే రోజుల్లో కొన్ని డబ్బులు ఇక్కడ వెచ్చించి వర్క్ చేయిస్తూ ఉన్నారు వాళ్ళు. అది మంచి ఆశీర్వాదము. ఈ గుడి ఒక్కరి నుంచి డెవలప్ అయితే 1000 మంది దాని కింద తలదాచుకుంటారు. ఒక చెత్తి గొడుగు పట్టుకున్నాం అనుకోండి, గొడుగు 100 రూపాయలు పెట్టేవాడు కావాలి, కానీ నలుగురు దాని కింద తలదాచుకుంటారు. అలాగే ఈ గుడి దగ్గరికి, ఆయన దగ్గరికి రాకముందే ఆ ఆశీర్వాదం దొరుకుతున్నది. కాబట్టి ఆ స్వామివారిది కాదు, అక్కడ వచ్చినటువంటి భక్తులు గుడికి చేస్తున్నటువంటి ఈ సహాయము వాళ్ళ రూపములో అటు చేసిన వానికి దొరుకుతున్నది, వచ్చిన భక్తులకు కూడా దొరుకుతున్నది. కాబట్టి ఆ గణపతి ఆశీర్వాదము ఎల్లవేళలా అందరికీ నిండుగా ఉంటుందని కోరుకుంటూ, అలాగే ఇక్కడ ఈ కార్యక్రమాలలో అందరి భాగం ఉందని మీకు తెలియజేస్తున్నాను. స్వామి, గణపతి ఆలయం గురించి మాట్లాడుకున్నాం. మనం టెంపుల్లో ఉభయ ఆలయాలు ఉన్నాయి. శివయ్య తండ్రి ఉన్నాడు, ఇక్కడ శివుడు వెలిసి ఉన్నారు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉన్నారు, పార్వతీ అమ్మవారు ఉన్నారు, ఆంజనేయ స్వామి ఉన్నారు. ఇక్కడ సోమవారం ఆంజనేయ స్వామికి కానీ, మంగళవారం ఆంజనేయ స్వామికి కానీ, సోమవారం శివయ్య కానీ ఎలాంటి పూజలు జరుగుతూ ఉంటాయి? ఉభయ ఆలయాల్లో ప్రత్యేకత ఏమి ఉంటాయి? అంటే మనకు స్టార్టింగ్లో ఇక్కడ పిలిచినటువంటిది స్వయంభూ గణపతి. గణపతి గణపతి తర్వాత ఆయన ఫ్యామిలీ అంటే తల్లి తండ్రి అలా అని ఇక్కడ ఆ శివాలయం ప్రతిష్ట చేశారంట అప్పుడు. అంటే అది సామాన్యంగా 100 ఏళ్ళ పూర్వం అని వింటున్నాము. అది ఇట్లా మాకు తెలియదు, వాళ్ళు చెప్తా ఉన్నారు, మేము వింటున్నాము. అయితే అది అప్పుడు ఉన్నటువంటి కొంతమంది దొంగలు దాన్ని తీసి ఏమో చేసిరని విన్నాము అక్కడ, ఏది శివాలయంలో అప్పుడు. అయితే దాన్ని రీసెంట్గా ఒక 10 ఇయర్స్ బ్యాక్, కరోనా కంటే ముందు అక్కడ మా డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చేసి ఇది కొంచెం ఇబ్బంది ఉంది, దీన్ని మంచి చేస్తామని చెప్పి ఒక 28 లక్షలు గవర్నమెంట్ సాంక్షన్ చేసి మేము డోనర్స్ని పట్టుకొని ఇప్పుడు ప్రశాంతంగా అక్కడ ఒక శివాలయము, అమ్మవారి టెంపుల్, ఆంజనేయ స్వామి, పంచముఖ ఆంజనేయ స్వామి, బాలసుబ్రహ్మణ్య స్వామి, అలాగే ఈశాన్య భాగంలో నవగ్రహాలు. ఎందుకంటే ప్రతి మనిషికి కూడా ఎవరు చెప్పినా చెప్పకపోయినా అరే నాకు ఏ దోషం ఉందో ఆ గుడికి పోతే తక్కువ అయితే నవగ్రహాలకు తిరుగుతారు. ఎందుకంటే టీవీలో చూస్తూ ఉన్నారు, ఆ వాయిస్ వినడంతో అరే అక్కడ పోతే తక్కువ, నాకు అది పోతుంది అన్నట్టు. కాబట్టి ఇక్కడ ఎవరు వచ్చినా కానీ ఇక్కడ గణపతి దర్శనము, ఆ తర్వాత పార్వతీ పరమేశ్వర దర్శనము, తర్వాత పంచముఖ ఆంజనేయ స్వామిది, బాలసుబ్రహ్మణ్య స్వామిది, నవగ్రహాలు అన్ని దర్శనం అయిపోతున్నాయి. కాబట్టి హ్యాపీగా వచ్చి హ్యాపీగా వెళుతున్నారు వాళ్ళు, ఇక ఇబ్బంది లేకుండా ఉన్నారు భక్తులు. ఇక్కడ శివయ్య తండ్రికి మీరు చేసిన అలంకరణ కూడా టెంపుల్లో చూస్తే నిజంగా పార్వతీ సమేత ఇద్దరిని చూడొచ్చేమో. పానిమట్టం చూస్తే మనం అమ్మవారిని చూసాము, లింగాన్ని చూస్తే స్వామివారిని చూసాము అంటారు. అసలు ఇక్కడ చేసిన ప్రత్యేక పూజలు, స్వామిని అలంకరణ చేస్తే నిజంగా ఆ మూర్తులు వచ్చి అక్కడ కూర్చున్నారేమో అనిపిస్తుంది. అంటే ఒక విషయం మీకు చెప్పాలండి, పరమశివునికి అలంకరణ లేదు, ఆయన అభిషేక ప్రియుడు. విష్ణుమూర్తి అలంకరణ ప్రియుడు. చాలా మంది అనుకుంటారు నేను విష్ణు భక్తుని శివ భక్తుని అనుకుంటారు, కానీ శివకేశవులు లేనిది ఎవరు లేరు. ఇది జగమెరిగిన సత్యం. ఇది మా దానిలో కొంతమంది అర్చకులు కానివ్వండి, అక్కడక్కడ నేను ఇది చేస్తా అది చేస్తా అనే వాళ్ళు కూడా ఉంటారు. అందరు కారు, ఎవరో ఒకరు ఉంటారు, అలా చేస్తున్నారు. కానీ ఎక్కడ ఏది చేసినా ఆ శివుడి దగ్గర ఆ నారాయణ మంత్రం కానివ్వండి, నారాయణ దగ్గర శివమంత్రం కానీ జపించినతోని ఆ శివకేశవుల వాళ్ళ నిండు ఆశీర్వాదము అర్చకులకే కాదు భక్తులకు అనుసంధానంగా నిండుగా లభిస్తుంటుంది. కాబట్టి మన ఆలయంలో ముఖ్య స్థానం మన గణపతి మూల విరాట్. కాబట్టి ఉదయాన్నే ఒకటేసారి మేము అభిషేకం చేసేసుకొని అలంకరణ చేసి భక్తులందరికీ చూడడానికి అవకాశంగా పెడతా ఉన్నాం. తిలకించడానికి ఇక్కడ వచ్చినట్లయితే ఎంత బాగుంది అనే ఆ చూస్తేనే వాళ్ళకు ఒక ఫీలింగ్ అనమాట. పోయొద్దాము ఇంటి దగ్గర గిట్ట పిల్లలతో, అరే మన టెంపుల్కి పోయేస్తాం, గణపతి టెంపుల్కి పోయేస్తాం, ఇక్కడ చూసి ఎంత బాగా అనిపిస్తుంది అనేది. కానీ కొంతమంది అంటారు మా పిల్లలు అయితే పంతులు గారు ఫస్ట్ గణపతి టెంపుల్కే పోదామంటారు అని చెప్పి తీసుకొచ్చే వాళ్ళ చాలా మంది పిల్లలు ఉన్నారు. అవును స్వామి, ఈ మధ్య కాలంలో మనం టెంపుల్ చూస్తే ఏదో చిన్న ప్లేస్లో అలా టెంపుల్ కానీ ఇక్కడ పార్కింగ్ ప్లేస్ ఎంట్రన్స్ నుంచి చూసుకున్నా మనం సువిశాలమైన ప్రదేశంలో ఏ సౌండ్స్ లేకుండా ప్రశాంతంగా అనిపిస్తుంది టెంపుల్ కూడా. అంటే ఇక్కడ మంచిది ఉన్నదండి, మన దేవాదాయ శాఖకు 27 ఎకరాల 32 గుంటల ల్యాండ్ ఉంది. ఇక్కడ ఒక్క గజం గిట ఎక్కడ పోలే. మన గణపతి ఆయన చూసుకున్నాడు, ఎవరికి గిట స్థానం ఇయ్యలే, ఆయనే ఉన్నాడు ప్రత్యేకంగా, ఎవరిని రానియడు గిట. ఇందులో నుంచే మనకు హైవే, నేషనల్ హైవే 65 అంటాము, ఇందులో నుంచి మన టెంపుల్ ల్యాండ్లో నుంచే వెళ్ళింది అక్కడ.
ఇక రెండోది వెనకాల మంజీరా వాటర్ సప్లై, హైదరాబాద్ సప్లైకి మన టెంపుల్ ల్యాండ్లో నుంచే వెళ్ళింది. మళ్ళీ ఆయన ఇక్కడ హైవే తిరగడానికి భక్తులకు సౌకర్యం ఇచ్చిండు, ఎంటకు నీళ్ళు పోవడానికి ఆయన ల్యాండ్ ఇచ్చుకున్నాడు. కానీ వేరే వాళ్ళకి మాత్రం ఏమి ఇవ్వలేడు. ఇదొకటి ఫస్ట్. రెండోది, ఇప్పుడున్న రోజుల్లో పెద్దలంటే వాళ్ళకు శాస్త్రం అంటే కొంచెము తెలుసు, ధర్మం గురించి తెలుసు, గుడికి ఎలా నియమనిష్టం ఎలా ఉండాలని కొంచెం వాళ్ళ ఆచరణలో ఉన్నారు. కానీ ఇప్పుడు ఉన్నటువంటిది ఇది కంప్యూటర్ యుగం. అంటే అందరని కాదు, అక్కడ కొంతమంది పిల్లలు ఇప్పుడు గుడికి వస్తూ ఉన్నారు, గాజులు ఉండే చేతులు. ఫస్ట్ పాయింట్ ఇది. ఎందుకు మిమ్మల్ని గిట్ట రావాల్సి వస్తారు వాళ్ళకి ఒకటి జుట్టిన పోసుకొని రావద్దని ఒక శాస్త్రంలో ఉన్నది. ఎందుకు అంటారంటే దీనికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క మీనింగ్ ఉంది, లేక కాదు, చాలా కఠినంగా ఉంది మీనింగు. కానీ అన్నింటిని ఆచరించి ముందటి కోలేం కాబట్టి మనకు అనుసంధానంగా ఉన్నటువంటిని కూడా ఆచరించాలంటే మా గుళ్ళకి వచ్చేటప్పుడు మేము ప్రత్యేకంగా చెప్పేది భక్తులకు, వాళ్ళు పిల్లలు కానివ్వండి అట్లా. ఎందుకంటే ఇప్పుడు కల్చర్ అమెరికా పోయి వచ్చిన వాళ్ళు కొంచెం చేంజ్ అయ్యి వస్తూ ఉన్నారు, వాళ్ళ డ్రెస్సులు అవన్నీ. మేమైతే ప్రత్యేకంగా చెప్పేస్తాం, వాళ్ళు లేడీస్ ఉండండి జెంట్స్ ఉండండి, వాళ్ళని వీళ్ళకి భేదాలు ఏం పెట్టాం. మేము ఎవరు వచ్చినా సాంప్రదాయ దుస్తులతో మాత్రమే గుడికి రావాలా. నుదుట తిలకం ఉండాలి కంపల్సరీ. అక్కలకు అమ్మలకి ఎవరు వచ్చినా గాజులు కంపల్సరీ ధరించాలి. మంచి దుస్తులు వేసుకొని రండి. ఇక్కడ మీరు వచ్చి ఇంకోరికి అవకాశం ఇవ్వకండి, వాళ్ళు అనొద్దు మనం పోయినామంటే మనం మొక్కుతుంటే పక్కలు మళ్ళీ మొక్కి వెళ్ళాలి. అంటే అక్కడ ఉన్నటువంటి ఆ స్వామి ఆశీర్వాదం ఒకరు చూస్తుంటే మనకు లభించాలి. అలాంటి స్థానం మన గుళ్ళో ఉంది. కాబట్టి ఈరోజు ఈ స్థాయికి మనం రాగలిగినాం. ఇక్కడ కఠినంగా మేము నిర్వర్తిస్తున్నాం. మీకు చాలా ధన్యవాదాలు స్వామి. నా మనస్ఫూర్తిగా చెప్తున్నాను, మాకు తెలియని విషయాలు కూడా చాలా తెలుసుకున్నాము. మీకు నేను ధన్యవాదాలు చెప్పినా అది తక్కువ అవుతుందేమో, మీకు చేతులెత్తి నమస్కారం చేయడం. థ్యాంక్ యూ సో మచ్ స్వామి. అందరికి కూడా ఈ యొక్క సిద్ధి వినాయక స్వామి మంచి ఆశీర్వాదం ఉండి ఎల్లవేళ అందరు సుఖ సంతోషాలతో ఉండి. ఆల్రెడీ మనకు వర్షాకాలం గిట్టి ఇప్పుడు వచ్చింది కాబట్టి వర్షాలు సమృద్ధిగా పడి రైతులకు కానివ్వండి అందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున ఈ యొక్క ఆశీర్వాదం నిండుగా లభించాలి. అందరూ మంచి జాబులతోని కానీ చదువుతోని కానివ్వండి అందరూ ముందుంట్లో ఉండాలి. అలాగే మా పల్లవి మీరు గిట మాతో మా భక్తులందరికీ కూడా ఇది చూయిస్తున్నందుకు ప్రత్యేకంగా మీకు ఆ గణపతి ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటూ నమస్సుమజాలు తెలుపుతూ జై గణేష్ జై జై గణేష్. చంద్రశేఖర్ పంతులు, గణేష్ గడ్డ, సిద్ధి వినాయక స్వామి ఆలయం, పటంచెరు మండల్, రుద్రారం గ్రామం. మనం అక్కడ సిద్ధి వినాయకుడిని దర్శనం అనంతరం ఇలా మనకి ఆ వినాయకుడి నుంచి మనం ప్రదక్షిణలు చేసి అదంతా కంప్లీట్ అయిపోయాక ఇలా రైట్కి వస్తే మనకి రైట్ సైడ్లో ఇక్కడ శివాలయం ఉంటుంది. ఉభయ ఆలయాల్లో శ్రీ బాలసుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు ఉంటారు. ఇక్కడ శివాలయం ఉంటుంది. మనం ఇక్కడ అక్కడ గణపతిని దర్శనం అనంతరం ఇక్కడ మనం ఆలయంలో శివయ్యని చూడవచ్చు. ఇక్కడ శివుడికి కూడా ప్రత్యేకంగా సోమవారం రోజు అర్చనలు అభిషేకాలు జరుగుతూ ఉంటాయంట. ఇక్కడ అక్కడ మనం శివాలయ దర్శనం అనంతరం ఇక్కడ మనకి శ్రీ బాలసుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు దర్శనమిస్తారు. ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి మంగళవారం ప్రత్యేకంగా ఇక్కడ అభిషేకాలు కూడా జరుగుతూ ఉంటాయి. సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి అలాంటి ప్రత్యేక దినాల్లో కూడా ఇక్కడ స్వామి వారికి ప్రత్యేకించి పూజలు చేస్తూ ఉంటారు. ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ దర్శన అనంతరం మనకి ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనం అయిపోగానే ఇక్కడ రైట్ సైడ్ లో మనకి పార్వతీదేవి అమ్మవారు మనకి దర్శనం ఇస్తారు.
పార్వతీ అమ్మవారిని మనం దర్శించుకున్నాక ఇక్కడే మనకి మళ్ళీ రైట్ సైడ్ లో శ్రీ పంచముఖి హనుమాన్ ఆంజనేయ స్వామి మనకు ఇక్కడ దర్శనం ఇస్తారు. చెప్పండి, మీరు ఇక్కడికి 10 years నుంచి ఇక్కడికి వస్తున్నారు. ఇక్కడ స్వామివారిని దర్శించుకున్నాక మీ లైఫ్లో ఏమైనా చేంజెస్ జరిగాయి? ఎస్, 10 years అవుతుంది మేము ఇక్కడ వస్తూ ఉంటాము. ఆల్మోస్ట్ అన్ని కోరికలు కూడా నెరవేరినాయి మాకు. పిల్లల గురించి కూడా ఇక్కడే కోరుకున్నాం గణపతికి. ఇక్కడ 11 వారాలు అందరూ చాలా మంది 108 ప్రదక్షిణ చేస్తున్నారు కదా, మీరు సంతానం గురించి ఇక్కడికి వచ్చాకే మీకు సంతానం అందింది అంటున్నారు. మీరు అలాంటి ప్రదక్షిణ చేశారా? చేశాము, చేసినాం, అభిషేకం చేసినాం, మంచిగా జరిగినాయి, మాకు మొత్తం మంచిగా అయినాయి. పబ్లిక్ ఫుల్ ఉంటుంది, ఉంటారు ఎప్పుడు ఉంటారు ఇక్కడ. సంకట చతుర్థి, ట్యూస్డే అలా ఆల్మోస్ట్ ఎంత రష్ ఉంటుంది. అందరు వస్తాం, నెల నెల ప్రతి సంకట చతుర్థికి వస్తాం ఇక్కడికి. మా వారు కూడా ఫాస్టింగ్ ఉండే వస్తారండి. 1000 మంది వస్తారు రోజు, చాలా మంది వస్తారు. ఆ రోజు రాత్రి ఫుల్ ఉంటుంది, 10 గంటల దాకా భోజనం ఉంటుంది, ప్రసాదం ఉంటుంది, దొరుకుతుంది, అందరూ దొరుకుతాయి. ఇంత హైవేకి ఇంత దూరంలో ఉన్న చాలా మంది 1000 మంది అంటే మామూలు విషయం కాదు. ఇక్కడ దగ్గరలో వల్ల ఎప్పుడు తక్కువ కూడా ఫుల్ ఉంటుంది భోజనం, 11 గంటల దాకా ఉంటుంది, 10 గంటల దాకా మినిమం తినేసిపోతారు, అందరు ప్రసాదం తీసుకొని వెళ్ళిపోతారు. లోకల్ అందరు బై రోడ్ వెళ్ళే వాళ్ళు కూడా వచ్చి దర్శనం చేసుకొని వెళ్తారు. ఎవరు ఇట్లా ఇగ్నోర్ చేసి తప్పించుకొని ఎవరు పోరు అట్లా. ఎవరు ఎప్పుడు చేస్తూనే ఉంటారు. హైదరాబాద్ వెళ్ళే ప్రతి మంది ఆల్మోస్ట్ ఇక్కడ వచ్చి దర్శనం చేసుకొని వెళ్తారు. చాలా మంచిగా చేస్తారు, మళ్ళీ వంట కూడా చాలా మంచిగా అయితే. మేము వస్తూ ఉంటాం కదా, చూస్తాం, చాలా మంచిగా ఉన్నాయి. నెలకు ఒకసారి వెంకట చతుర్థి వస్తాం, కంపల్సరీ వచ్చి పోతాం, మొక్కి పోతాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ ఈ టెంపుల్లో ప్రత్యేకించి రోజు ఇక్కడ అన్నదానం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ మనం చూడొచ్చు, ఇక్కడ వంటశాల కూడా ఉంది. మరీ ముఖ్యంగా మనకి సంకటహర చతుర్థి రోజు ఇక్కడ 1000 మందికి పైగా భోజనాలు వండుతూనే ఉంటారు. నైట్ 10 తర్వాత కూడా ఇక్కడికి వచ్చిన భక్తులకు కాదనుకుంటా పెడుతూ ఉంటారు. ఇక్కడ మనం చూడొచ్చు, ఇక్కడ మనకి ఇదంతా వంటశాల అనమాట. ఇక్కడ ప్రత్యేకించి వచ్చిన భక్తులకు ఒక్కరోజు ప్రత్యేకించి ఈ రోజు అని అన్నదానం కాకుండా ప్రతిరోజు ఇక్కడ అన్నదానం పెట్టడం జరుగుతుంది. ప్రతి ఒక్కటి ఏదైనా బయట నుంచి తేకుండా అన్నీ ఇక్కడే వీళ్ళే స్వయంగా వండి ఇక్కడ పెడుతూ ఉంటారు. ఇక్కడ అన్నదానంలో ఎవరైతే వంట చేస్తారో ఆ వంట వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. రోజు ఎంతమందికి ఇక్కడ వంటలు వండుతూ ఉంటారు, ఏ టైంకి స్టార్ట్ చేస్తారు ఇక్కడ వంట వండడం అనేది. ఆంటీ, మీరు ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు? రోజు ఎంతమందికి ఇక్కడ భోజనం పెడుతూ ఉంటారు? నేను 3 సంవత్సరాలు దాటిందమ్మా. అంతకుముందు మా పంతులు ఉండే, నేను వస్తున్నా. ఈరోజు అంటే ఒట్టి రోజు మామూలుగా 300 దాకా వస్తారు. 300 మంది వస్తూ ఉంటారు ఒట్టి రోజు. మంగళవారం అయితే చాలా వస్తారు, 2000 దాడతాయి కూడా. 4 క్వింటాలు 5 క్వింటాలు 3 క్వింటాల్ 4 క్వింటాల్ అన్నం కూడా పడుతుంది. మంగళవారం ఆదివారం ఎక్కువ వస్తూ ఉంటారు, వస్తారు. ఒట్టి రోజే తక్కువ. పొద్దుటి నుండి ఇక వంటలు చేస్తూనే ఉంటారు. ఎన్నింటికి స్టార్ట్ చేస్తారు ఇక్కడ వంట? 7 గంటల నుండి చేస్తారు. 7 నుంచి స్టార్ట్ అవుతుంది. ఎన్నింటికి స్టార్ట్ అవుతాయి ఇక్కడ భోజనాలు? భోజనాలు నైవేద్యం పోతుంది 12 గంటలకు, 12:30కు నైవేద్యం వచ్చినాక 12:30కు భోజనాలు అవుతాయి. 12:30కి నైవేద్యం స్వామివారికి సమర్పించాక భక్తులకు పెడతారు. ఆ టైం తర్వాత దర్శనం మనకి ఉంటుందా ఉండదా? టెంపుల్ క్లోజ్ చేస్తారు? ఉంటుంది. 1 గంటలకు క్లోజ్ చేస్తారు. టెంపుల్ 1 గంటలకు క్లోజ్. భోజనాలు మాత్రం ఉంటాయమ్మా. మధ్యాహ్నం అప్పుడు 4 గంటల దాకా కూడా ఉంటాయి.
ఏ ఒక్కరు తక్కువనా కానీ మస్తు ఉంటారు. ఇక్కడ మనకి వంటలు వండుతున్నవి కూడా మనం చూడొచ్చు. ఇక్కడ సాంబార్ పెడుతూ ఉన్నారు. మనకి 12 కావస్తుంది, స్వామివారికి నైవేద్యం పెట్టే టైం అన్నమాట. స్వామి చెప్పండి, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ వంట చేస్తూ ఉన్నారు? ఎలా ఇక్కడ అన్నదాన కార్యక్రమం నిత్యం జరుగుతూ ఉంటుంది? ఇక్కడ నిత్య అన్నదానం ఉంటుంది. డైలీ 12 గంటలకు నివేదన వెళ్ళిపోతుంది. నివేదన తర్వాత అన్నదానం నైవేద్యం మహారతి తర్వాత అన్నదానం స్టార్ట్ అవుతుంది 12:30 వరకు. సంకటహర చతుర్థి రోజు ఇక్కడ ప్రత్యేకించి సాయంత్రం పూట ఒక్క పొద్దు వచ్చే వాళ్ళు కూడా భక్తులు ఎక్కువ మంది ఉంటారు. ఆ రోజు ఎలాంటి కార్యక్రమం ఉంటుంది? ఇక్కడ అన్నదానంలో ఏమేమి స్పెషల్ చేస్తూ ఉంటారు? ఆ రోజు సేమ్ ప్రాసెస్ ఉంటుంది, కాకపోతే ఎక్స్ట్రా కర్రీ ఉంటుంది, పెరుగు ఉంటుంది. భక్తులు కూడా అధిక సంఖ్యలో వస్తే వాళ్ళకు లేదు అనుకుంటా, ఎంతమంది భక్తులు వచ్చినా కానీ అంతమందికి లేదు అనుకుంటా 11 గంటల వరకు భోజనాలు నైట్ వరకు పెడుతూనే ఉంటాం. సంకటహర చతుర్థి రోజు ఏ టైంకి స్టార్ట్ అవుతాయి ఇక్కడ అన్నదానం? 9:30 నుంచి 9:30 లోపు స్టార్ట్ అవుతుంది. అక్కడ పూజ కంప్లీట్ కాగానే నివేదన తీసుకెళ్ళిన తర్వాత ఇక్కడ అన్నదానం స్టార్ట్ అవుతుంది. రోజు ఎంతమంది భక్తులు వచ్చి ఇక్కడ అన్నదాన కార్యక్రమంలో పాల్గొంటూ ఉంటారు? డైలీ 500 నుంచి 600 మంది వస్తారు. డైలీ 500 నుంచి 600 మంది వస్తారు డైలీ. ఆదివారం మంగళవారం స్పెషల్ ఇక్కడ. ఆదివారం మంగళవారం ఎంతమంది వస్తూ ఉంటారు? చెప్పలేము. మంగళవారం వచ్చేసి 3 క్వింటాలు. జనాలు పెరుగుతున్నారు ఈ మధ్యన, అధిక సంఖ్యలో పెరుగుతున్నారు. ఆదివారం వచ్చేసి 2 క్వింటాలన్నర 2 క్వింటాల వరకు. లేదు అనుకుంటా 3 గంటల వరకు భోజనాలు స్టార్ట్ పెడుతూనే ఉంటాం. 12:30 నుంచి మనకి 3 గంటల వరకు ఎవరైనా పెడుతూనే ఉంటాం. సాయంకాలం నైట్ వరకు మిగిలింది కూడా తింటూనే ఉంటారు, వెళ్తూనే ఉంటారు. రన్నింగ్ పబ్లిక్ ఉన్నారు, పెడుతుంటాం. పబ్లిక్ పెరిగిన కొద్దీ ఇక్కడ ఎసరు పెట్టుకొని మళ్ళీ వండుతూనే ఉంటాం. లేదు అనుకుంటా పెడుతుంటాం భోజనాలు. చూస్తున్నాం ఇక్కడ ఎక్కడ గ్యాస్ స్టవ్ యూజ్ చేయడం కూడా అదంతా కాకుండా ఇలా కట్టెల పొయ్యి మీదే చేయడం ఏంటి? వస్తుంది ముంగట అన్నదానం బయటకు పోయే అవకాశం ఉంది. నేను మొన్న ఎమ్మెల్యే గారికి కూడా బయటకి ప్రాసెస్ ఉంది, టైం దగ్గరలో ఉంది. అన్నదానం బయటకు వెళ్ళే అవకాశం ఉంది. భక్తులు అధిక సంఖ్యలో పెరుగుతున్నారు కాబట్టి ఇక్కడ ఇబ్బంది అవుతుంది కాబట్టి భక్తులు వచ్చినప్పుడు ఇక్కడ అన్నదానం చేయడం చాలా కష్టం అవుతుంది. ఇదే ప్లేస్ లో అన్నదానం జరుగుతూ ఉంటుంది, బయట మీరు ఏమైనా పెడుతూ ఉంటారా? ఇక్కడే పెడుతుంటాం అండి, ఇక్కడే పెడుతుంటాం. ఈ లైన్ లో ఇక్కడే పెడుతుంటాం, టేబుల్ పైన ఇక్కడనే పెడుతుంటాం. కదా గణేశగడ్డలో సిద్ధి వినాయకుడి విశిష్టత గురించి, స్వామివారికి ఇక్కడ అన్ని ఆలయాల్లోకి ఈ ఆలయానికి మనకి ఎక్కువ ప్రాముఖ్యత ఏంటి అంటే ఇక్కడ స్వామివారు మనకి సింధూరంలో దర్శనమిస్తారు. స్వామివారికి ఇక్కడ సంకటహర చతుర్థి రోజు ప్రత్యేకించి గణపతి హోమం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ గుళ్ళో సామూహికంగా సత్యనారాయణ స్వామి వ్రతం కూడా జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ప్రత్యేకించి ఉభయ ఆలయాల్లో పంచముఖుడికి ఇక్కడ ఆంజనేయ స్వామికి మంగళవారం అభిషేకాలు, శివయ్య ఉన్నారు ఇక్కడ ఈ టెంపుల్లో, శివయ్యకి కూడా సోమవారం వచ్చేసి ప్రత్యేకించి అభిషేకాలు కూడా ఉంటాయి. ఇక్కడ మాత్రం సంకటహర చతుర్థికి ఏదైతే ఈ నెల 14th వచ్చింది కాబట్టి సోమవారం వచ్చింది, అంటే ఆ రోజు స్వామివారికి ఏదైతే ఇష్టమో ఆ వారాన్ని బట్టి ఇక్కడ ప్రత్యేకించి పంచామృతాలతో అభిషేకం ఇక్కడ గణపతికి విశేషంగా జరుగుతుంది. చూసారు కదా, ఇది గణేశగడ్డ టెంపుల్ విశిష్టత. మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పల్లవి టీవీని మీరు ఇలా ప్రోత్సహిస్తూ ఉంటే మీకు మరిన్ని టెంపుల్స్ విశిష్టత గురించి మేము ముందు ఉంచుతుంది. కీప్ వాచింగ్ పల్లవి టీవీ.